బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో ఘోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉలవపాడు బైపాస్ వద్ద ఆటోని ఢీకొట్టింది ఓ కారు. ఆటోలో 13 మంది మహిళలకి, కారులో ఉన్నటువంటి ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డుపైనే తీవ్ర గాయాలతో స్పృహ పడిపోయారు మహిళలంతా. 4 మహిళల పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇప్పటివరకు ఆ ఆటో పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటనకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై స్పందించిన లోకేష్ బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితులను పరామర్శించారు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. సో లోకేష్ ట్వీట్ కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అక్కడ పర్యటించినటువంటి లోకేష్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్నారని వెంటనే హుటాహుటిన ట్వీట్ చేశారు. సో ఉలవపాడు బైపాస్ వద్ద ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఆటోలో ఉన్నటువంటి 13 మంది మహిళలకి, కారులో ఉన్న ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉంది. ఒంగోలు ఆసుపత్రి తరలించారు. సో ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడికి ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. ఇక లోకేష్ ట్వీట్ చూస్తున్నా, నా పర్యటనకు వచ్చి తిరిగి వెళుతున్నటువంటి కార్యకర్తల ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడడం చాలా బాధాకరం. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఉలవపాడు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలను పంపించాను. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. నేను నారా లోకేష్ సంబంధించినటువంటి నెల్లూరు పర్యటన హాజరయ్యేందుకు ఇక్కడ ఈ కార్యకర్తలు వచ్చారట. వారంతా 13 మంది మహిళలు ఆటోలో వచ్చారు. అయితే ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఆటోలో ఉన్నటువంటి 13 మందికి గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చేర్చారు. అయితే లోకేష్ పర్యటన కోసం అక్కడికి వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ఆటో ప్రమాదానికి గురైంది. సో ఆటో లోకేష్ పర్యటన కోసం మహిళలంతా అక్కడికి వచ్చారు. సో ఆటోలో గాయపడిన వారందరినీ కూడా తగు చర్యలు తీసుకుంటాం. వారిపైన మేము పూర్తి బాధ్యతగా ఉన్నాము. వారికి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాము. మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని చెప్పి లోకేష్ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. ఎస్. సో ప్రస్తుతానికి ఒకసారి ఆటో విజువల్స్ చూస్తూ ఉంటే ఆటో కంప్లీట్గా నుజ్జునుజ్జు అయిపోయింది. ఆ కారు ముందు భాగం కూడా, ఇంజన్ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. సో విజువల్లో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడ మహిళలు ఎంత ప్రమాదానికి గురయ్యో అర్థమవుతోంది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. రైట్. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ సంఘటనకు సంబంధించిన విజువల్స్. సో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ మహిళలందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉందట. 4 కూడా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. సో మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏం జరిగింది ఈరోజు నెల్లూరు పర్యటనలో? లోకేష్ వచ్చిన తర్వాత ఆయన్ని చూసేందుకు వచ్చినటువంటి కార్యకర్తలు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 13 మంది మహిళలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో దీన్ని తప్పేవారిది ఎటువంటి సిచ్యువేషన్ తెలుస్తోంది? ప్రస్తుతానికి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఈరోజు కావలి నియోజకవర్గంలోని దగదర్తికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ చెందిన మాలేటి సుబ్బనాయుడు, అదేవిధంగా వాళ్ళ సోదరుడు గత వారం రోజుల కిందట చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఉదయం 9:45 మంత్రి నారా లోకేష్ విజయవాడ నుంచి బయలుదేరి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనంతరం అంటే నారా లోకేష్ నెల్లూరు పర్యటనకు వస్తున్న విషయం తెలిసి ప్రకాశం జిల్లా ఉలవపాడు, అదేవిధంగా ఒంగోలు టౌన్ జాతీయ రహదారి మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ నెల్లూరు దగదర్తికి వచ్చి మాలపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోయిన తర్వాత ఉలవపాడు సమీపంలో జాతీయ రహదారి వద్ద
సుమారు ఒక 10 మంది అంటే నారా లోకేష్ బాబుని చూసేందుకు వస్తున్నారు. అయితే ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 12 మందికి తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే వెంటనే గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసము ఒంగోలు ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా సంఘటన స్థలానికి వచ్చి వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నాగేశ్వరరావు మళ్ళీ ఆసుపత్రికి కూడా వెళ్లి వాళ్లకు క్షేమ సమాచారం కూడా తెలుసుకుని వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒంగోలు ఆసుపత్రిలో ఈ 10 మంది అయితే చికిత్స పొందుతున్నారు. మనోజ్, రైట్. సో ప్రస్తుతానికి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు, ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి తరలించామని చెప్పి. వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే మొత్తం ఆటోలో 15 మంది దాకా ఉన్నారు. అయితే 12 మందిని తీవ్రంగా గాయపడ్డారు. అయితే వాళ్ళందరినీ ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళలో 4 పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పడం ఏంటంటే ఎలాంటి ప్రాణహాని లేదు. అయితే వాళ్లకు మెరుగైన ఒక ఆటోలో మీరు చెప్తున్నట్టుగా 17 మంది వెళ్తూ ఉన్నారా? మొత్తం 15 మంది. అంటే మరో విలేజ్ నుంచి నారా లోకేష్ వస్తున్నాడని మొత్తం లేడీస్ మొత్తం ఆటోలో ఎక్కి ఒక పెద్ద ఆటో అది ఆటోలో వస్తుండగా ఈ వెనక నుంచి వేగం వచ్చిన కారు ఒక్కసారిగా ఢీకొనడంతో ఆటో మొత్తం బోల్తా పడింది. కొంతమంది ఆటో కింద అదేవిధంగా పడ్డము, అదేవిధంగా కొంతమంది ఒకరి మీద ఒకరు పడి ఆటో కింద పడిన వాళ్లే 4 తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. కొంతమంది అయితే అసలు భయపడి స్రోదెప్పి పడిపోవడం జరిగింది. నిబంధనల ప్రకారము ఆటోలో అంతమంది రాకూడదు, మినిమం 5 నుంచి 6 మంది వరకు పట్ల. అయితే 10 మంది ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇది పొలిటికల్ ప్రోగ్రాము, అదేవిధంగా నారా లోకేష్ ను చూసేందుకు వస్తున్నారు కాబట్టి అధికారులు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. దీనివల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎక్కువగా అంతమంది ఎక్కించుకోకూడదు. అయితే ఎక్కువ మంది ఆటోలో ఉండడము, వేగంగా వచ్చిన కారు ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది. అయితే వీళ్ళలో 4 పరిస్థితి మాత్రం కొద్దిగా విషమంగా ఉంది. అయినప్పటికీ ప్రాణహాని ఏమీ లేదని కూడా అయితే వైద్యులు చెప్పినట్లయితే మనకైతే తెలుస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. మొత్తంగా ఆటోలో 15 మంది ప్రయాణిస్తూ ఉన్నారంట. మరి ఆటో నిబంధనల ప్రకారంగా అంతమంది ప్రయాణించకూడదు, అంతమంది ప్రయాణిస్తున్నారు. ఒక పొలిటికల్ మీటింగ్కి వారంతా వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి ఉలిక్కిపడ్డారు. అటు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉలవపాడు బైపాస్ రోడ్ దగ్గర ఓ కారు ఆటోని ఢీకొట్టింది. ఆ ఆటోలో 15 మంది ఉండగా 13 మందికి చాలా తీవ్రంగా గాయాలై 4 పరిస్థితి విషమంగా ఉంది. ఆ మహిళలందరినీ కూడా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి తరలించారు. వెంటనే సంఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న నారా లోకేష్ ట్వీట్ చేశారు. అధికారులతో కూడా మాట్లాడుకొచ్చారు. రోడ్డుపైనే వారంతా తీవ్ర గాయాలతో స్పృహ పడిపోయినట్టు తెలుస్తోంది. సో 4 మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు ఆసుపత్రి తరలించి వారందరినీ కూడా హుటాహుటిన చికిత్స అందించారు. సో ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు ముందు భాగం కూడా, ఇంజిన్ భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో నిబంధనలు ఉల్లంఘించి ఆటో అధిక సంఖ్యలో ప్రయాణికుల్ని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు లేవు, కానీ గాయపడిన వారు మాత్రం చాలా తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నారా లోకేష్ ట్వీట్ కూడా చూస్తున్నాం మనం. సో నారా లోకేష్ ట్వీట్ సంబంధించి